Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 9391098599. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. భార్య మరొకరిని ప్రేమిస్తుందని తెలిస్తే ఆమెను వదిలేస్తాడు, లేదంటే నయానో భయానో మార్చుకుంటారు. ఇక కొందరైతే ఆ కారణం చూపి ఆమెను టార్చర్ చేస్తారు, మరీ కోపం వస్తే చంపేస్తారు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వ్యక్తి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా చేశాడు. భార్య ప్రేమ గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి నీ సుఖమే నీ కోరుకున్నా అంటూ దగ్గరుండి మరి ఆమె ప్రేమించిన వాడితో వివాహం చేశాడు. అంతేకాక పిల్లలు నా బాధ్యత, నేను ఒంటరిగానే వాళ్ళని పెంచుతాను, నువ్వు మాత్రం సంతోషంగా ఉండు అంటూ ఆశీర్వదించాడు. ఇది భర్త బంపర్ ఆఫర్. పిల్లలను నేను పెంచుతాను రాధిక, నీ లవర్ని పెళ్లి చేసుకో. మీకు కన్యాదానం సినిమా గుర్తుందా? తన భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించింది. తల్లిదండ్రుల బలవంతం మేరకు తనను వివాహం చేసుకుందని తెలుసుకున్న హీరో ఆమె సంతోషం కోసం ప్రేమించిన వాడిని వెతికి తీసుకొచ్చి దగ్గరుండి మరి తన భార్యకు తానే ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. అప్పుడు ఈ సినిమా చూసిన వారంతా రియల్ గా ఇలా అస్సలు జరగదు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కన్యాదానం సినిమా కాన్సెప్ట్లు సమాజంలో రిపీట్ అవుతున్నాయి. భార్య మరొకరిని ప్రేమించిందని తెలిసి దగ్గరుండి మరి వారికి పెళ్లి చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు కొందరు భర్తలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు: ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సంత్ కబీర్ నగర్ కు చెందిన బబ్లు అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన రాధికకు 2017లో వివాహం అయ్యింది. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. భార్య బిడ్డల పోషణ నిమిత్తం బబ్లు వేరువేరు ప్రాంతాలకు పని కోసం వెళ్లేవాడు. ఈ క్రమంలో రాధికకు తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీని గురించి రాధిక అత్తమామలకు తెలియడంతో వారు తమ కొడుకు బబ్లుకి ఈ విషయం చెప్పారు. భార్య గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న బబ్లు ఆమెని వదిలివేయాలనుకోలేదు, ఆమెను మార్చుకోవాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ అవేవి రాధికలో మార్పు తీసుకురాలేదు. ఇక చేసేదేం లేక భార్య వివాహేతర సంబంధం గురించి గ్రామ పెద్దలకు చెప్పాడు బబ్లు. వారు మందలించిన రాధికలో మార్పు రాలేదు. ఈ క్రమంలో బబ్లు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్య రాధికను ఆమె ప్రేమించిన వాడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాధిక ఆమె లవర్ను పిలిచి తన నిర్ణయం చెప్పాడు. అంతేకాక పిల్లల గురించి బాధపడవద్దని, వారిని తాను చూసుకుంటానని తెలిపాడు. తమ ప్రేమకు భర్త అడ్డు చెప్తాడని భావిస్తే అందుకు భిన్నంగా అతడే దగ్గరుండి పెళ్లి చేస్తాననడంతో రాధిక సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. ఇక భర్త సమక్షంలో గ్రామంలోని ఓ ఆలయంలో ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంది రాధిక. బబ్లు దగ్గరుండి తన భార్య చేయిని ఆమె ప్రేమించిన వాడి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని, సంతోషంగా ఉండమని ఆశీర్వదించాడు. ఈ సంఘటన ఆ గ్రామంలో సంచలనంగా మారింది.